హాయ్ అండి, నా పేరు షేక్ సైద్ అబి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా నమస్కారాలండి. ఈరోజైతే నేను మా పెరట్లో ఉన్న మొక్కల మధ్య అయితే బాగా కలుపు అనేది పెరిగిందండి. ఈరోజు తీద్దామనేసి పని పెట్టుకున్నానండి. కొంచెం నిన్న మొన్న వర్షం అనేది వచ్చింది. ఆ వర్షానికి భూమి అనేది చాలా మెత్తగా నానిందండి. కలుపు పీకితే మంచిగా వస్తుందని చెప్పేసి కలుపు అయితే పీకుతున్నాను. ఈ కలుపునైతే ఈ మొక్కలు పెట్టిన కానుండి ఇప్పటికీ 5-6 సార్లు అండి పీకుతూనే వస్తూనే ఉందండి. ఈ కలుపు అయితే మేము పెంచుకున్న మొక్కలు స్లోగా వస్తున్నాయి. ఈ కలుపు మొత్తానికి చాలా ఫాస్ట్గా అయితే వస్తుందండి. నేను ఒక 5-6 సంవత్సరాల నుండి అయితే ఇంట్లో ఏమి కూరగాయల మొక్కలు వేసుకోవట్లేదండి. ఇంతకు ముందుకైతే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కూరగాయనైతే ఇంట్లో పండించేదండి. కొంచెం కోతుల బెడద బాగా ఎక్కువైందండి. ఊళ్ళలోనే బాగా ప్రతి ఊళ్ళలో, ఒక్క ఊరని కాదండి, ప్రతి ఊళ్ళో కోతులు అనేటివి బాగా ఇబ్బంది పెడుతున్నాయండి. కానీ ఈసారి అయితే మా పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇంతకు ముందుకు వాళ్ళు కాలేజీలలో ఉండి నేను మొక్కలు పెట్టుకుంటానంటే వద్దమ్మా, కూరగాయల మొక్కలు ఏమొద్దు, వాటి గురించి కోతులు వచ్చి వాటిని అల్లిపోయి నువ్వు కింద పడతావు, వద్దని చెప్పేసి కూరగాయల మొక్కలు అయితే పెట్టుకోవట్లేదు. ఇంట్లోనైతే పూల మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ కూరగాయల మొక్కలు అయితే పెట్టుకోవట్లేదండి. కానీ ఈ సంవత్సరం మొత్తానికి పిల్లలు ఇంట్లోనే ఉంటురండి, చదువులు అయిపోయినాయి. వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను కూరగాయల మొక్కలు అయితే పెట్టుకున్నా. కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాండి, కోతులు వచ్చినా కానీ అని చెప్పేసి కూరగాయల మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇంతమందికి కంపలు ఉన్నప్పుడైతే ఈ కూరగాయల మొక్కలకి కోతులు వచ్చాయి కావండి. ఇప్పుడు గోడ కట్టడం వల్ల మొత్తం కోతులు అయితే బాగా వస్తున్నాయండి. గోడల మీద నడుచుకుంటా వాటికి అసలు భయం అనేది లేదండి. ఒక్క కోతి అరిస్తే చాలు అంతా మనుషుల మీద పడుతూ ఉంటాయండి. ఇదైతే పుదీనాకండి. ఈ పుదీనాకు ఏదో జబ్బు అనేది వచ్చిందండి. ఆకులన్నీ బాగా ముడుచుకుపోతున్నాయని చెప్పేసి కత్తెర పెట్టి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేస్తే వచ్చే ఇగురైనా మంచిగా వస్తాయి అని చెప్పేసి కత్తెర పెట్టి కట్ చేసుకుంటున్నానండి. ఈ పుదీనానైతే ఎన్నిసార్లు ఇంట్లో తీసుకొచ్చేసినామండి, అయినా కానీ ఒక్కటి కూడా బ్రతికేది కాదు, చనిపోతూ ఉండేది. కానీ ఈసారి ఎండాకాలం అప్పుడు ఏమో ఒక మొక్కని తీసుకొచ్చి అయితే ఇటు ఎక్కువ నీళ్ళ తడి అనేది ఉంటుందండి మాకు, మేము వాడుకున్న వాటర్ అంతా ఇటు వస్తుంది అని చెప్పేసి మూలన అయితే పెట్టిన. కానీ ఈసారి మంచిగా వచ్చిందండి. చాలా పెద్ద పొదగా అయితే పెరిగింది. ఈ పుదీనాని ప్రతిరోజు మనం వండుకునే వంటల్లో అయితే వేసుకుంటే బాగుంటుందండి. దాన్ని ఓన్గా కూడా పచ్చడి నూరుకోవచ్చు. పుదీనా పచ్చడి అనేది బాగుంటుంది. కొంచెం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయండి. నేను దూరం నుంచి మాట్లాడినప్పుడు సెల్లులో నా వాయిస్ అనేది వినపడట్లేదని నా చేతులు అయితే సెల్లు పెట్టుకొని నా వాయిస్ని అయితే రికార్డ్ చేస్తున్నానండి. నాకు ఆడ మైక్ లేదండి. దూరం నుండి వీడియో తీస్తున్నప్పుడు నా వాయిస్ రికార్డ్ కావట్లేదు. దానివల్ల చేతులు అయితే సెల్లు పెట్టుకొని పని చేసుకుంటున్నానండి వాయిస్ రికార్డ్ కోసం. ఈ మొక్కల మధ్య అయితే కలుపు అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదు, చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ చూడండి, పొప్పడికాయ మొక్కలండి. ఈ పప్పడి మొక్కలు అనేది మేము ఎండాకాలం అప్పుడు పప్పడి పండ్లు ఊళ్ళోకి అమ్మొస్తే తీసుకున్నామండి. అవి తిన్న పండ్ల గింజలు ఇటైతే చల్లినాం. చాలా బాగా అయితే మొలిచినాయండి. ఇది దోసతీగ. ఈ దోసతీగను కూడా నేను ఇంట్లో కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు మనకి గింజలు అనేటివి పడిపోతాయి కండి, ఆ గింజలు వేస్ట్ ముక్కలు అనేది ఈ చెట్లలో వేసుకుంటా. అది దాని అంతటా అది పెరిగిన మొక్క అండి. చాలా స్ట్రాంగ్గా మంచిగా అయితే మొలిచిందండి. ఇలా పీకిన చెత్తని అయితే మేము బయట పడేయమండి. దీన్ని ఒక బత్తాల మేము వేస్ట్నంతా, కూరగాయ ముక్కలు కట్ చేసినవి కానీ, కిచెన్ వేస్ట్ కానీ, ఇంట్లో ఉన్న వేస్ట్ను కూడా అంతా ఒక బత్తాలనైతే మేము స్టోర్ చేసుకుంటాము. అది మురిగినాక మనం మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి మొదలల్లో ఈ కుళ్ళిపోయిన వేస్ట్ అనేది వేసుకుంటామండి. ఎందుకంటే మనం వీటికి మందులు గినక చల్లకుండా సొంతంగా పెంచుకుంటాం కాబట్టి, మందులు లేకుండా వాటిని ఆర్గానిక్గా కాపించాలనుకుంటా కాబట్టి మనకి ఇలాంటి వేస్ట్ అనేది బయట పారేయకుండా దీన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకొని కుళ్ళిపోయినాక దాన్ని మట్టితో కలుపుకొని చెట్లకి అక్కడక్కడ ఇచ్చుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. గొంగళి పురుగులు చూసారండి, అసలు విపరీతంగా ఉన్నాయండి ఇంట్లో అయితే గొంగళి పురుగులు. వీటిని చంపుదామన్నా మా అబ్బాయి అయితే చంపనీయడండి. కొంచెం 4 రోజులు అయితే అవి మంచి బటర్ఫ్లైలు అయితే అమ్మ వాటిని చంపొద్దు అంటాడు. ఇగో ఇలా ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయండి. అంతేనండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని చూసి లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.